ఇవన్నీ మనం గ్రహిస్తే మనం పొరపాటు చేయకుండా ఉంటాం. ఒక విధంగా ఈ మందిరము కేవలం మనం కూర్చోడానికి, దేవుని ప్రజలు కూడి రావడానికి ఒక అనుకూలత. ప్రస్థ కృత్యములలో దేవుడు నివాసము చేయడు. అసలు దేవునికి నివాస స్థలము ఈ భూమి అంతా కూడా సరిపోదు. తర్వాత ఆకాశం కూడా సరిపోదు. చెప్పండి, ఏం సరిపోదు? భూమి ఆకాశం నిండి ఉండే మందిరం ఎవరైనా కడతారా? అయినా సరిపోదు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. అది చాలా మంది లోకంలో నమ్మలేకపోతున్నారు. నమ్ముతారు కానీ యేసు ప్రభువు అంటే నమ్మరు. అలాంటి వారికి రక్షణ ఉండదు. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. అందులో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభువు మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఏమైనాడు? రక్షకుడైనాడు. అందరూ చెప్పండి, ఏమైనాడు?
అట్లా నమ్మిన వారికి రక్షణ. ఊరికే దేవుడో దేవుడు అంటే రక్షణ రాదు. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మాలి. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, మన కొరకు క్రయం చెల్లించాడు, ప్రాయశ్చిత్తమైనాడు అని నమ్మిన వారికే రక్షణ. అందరూ అట్లా నమ్మారా? నమ్మకపోతే ఈ రోజైనా నమ్మండి, నీకు రక్షణ వస్తుంది. తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు దేవుని ప్రతినిధిగా, దేవుని స్వరూపముగా, గుణలక్షణాలన్నీ గొప్పతనం అంతా ఉండింది అంటే అది మన గ్రాహ్యానికి మించినది. అయినా మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు అలాగ మనిషిగా రాకపోతే నాకు రక్షణ దొరకదు. చెప్పండి, నాకు రక్షణ. అది దేవుని సంకల్పం, నిత్య సంకల్పం. అంటే చెప్పండి, ఎప్పుడు నిత్య సంకల్పం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేది దేవుని నిత్య సంకల్పం. సరే, ఇది గొప్ప మర్మం. ఈ లోకానికి రాకపోతే మేము ఏమైపోయేవారమో, లోకం ఏమైపోయేదో, పాపులందరూ ఏమైపోయేవారో, ఇంకా ఎవరు రక్షిస్తారు మనలను అని ఒక పాట కూడా రాశాడు. ఈ లోకానికి వచ్చింది పాపులమైన మనకు, రక్షింపబడిన మనకు ఎంతో విలువైన కార్యం. అది దేవుని ఆలయం. యేసు ప్రభు శరీరమే దేవుని ఆలయం. అది మనం మొదటిగా గుర్తు చేసుకోవాలి. రెండవది, 1 కొరింథీ 3వ అధ్యాయం 16. అందరు చెప్పండి నా వెనకాల, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? శరీరము అబ్బో, మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది కూడా గొప్ప హెచ్చరిక, గొప్ప సత్యము, గొప్ప ఆదరణ, అది కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు మన శరీరమే దేవుని ఆలయం. ఇప్పుడు మనకు గొప్ప ఐశ్వర్యం, గొప్ప బలం. ఇప్పుడు మనము ఒక గొప్ప దేవునిలో ఉండే జీవమే కలిగి ఉన్నాం. దేవుడే మన హృదయంలోనే నివాసం చేస్తున్నాడు. దాని కొరకు కూడా మనం వర్ణమాలు చెప్పాలి. తలంపులు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనలో ఎవరు నివాసం చేస్తున్నాడు? పరిశుద్ధమైన మందిరం. అట్లా ఉండాలి మన జీవితం. అప్పుడే మనం ధన్యులు, దాని ఆశీర్వాదములు అన్ని పొందుతాం. చాలా మంది అట్లా జీవించినందుకే వారికి అన్ని ఆశీర్వాదాలు దొరకటం లేదు. అట్లా ఉండకూడదు. ఇంకొక సత్యం, 21:3 వచనం చెప్పండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు కోరిన నివాస స్థలము పరలోకము కూడా కాదు. ఎప్పటికీ నిత్యత్వములో దేవుడు కోరిన నివాస స్థలం పరలోకము కూడా కాదు. ఇప్పుడు దేవుడు పరలోకములో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు దూతల చేత ఆరాధించబడుచున్నాడు. కానీ దూతల కంటే కూడా, పరలోకము కంటే కూడా ఎక్కువగా ఆశ దేవునికి ఎవరితో ఉండాలని చెప్పండి. ఎవరితో ఉండాలని? మనుషులతో. ఎలాంటి మనుషులతో? రక్షణ పొందిన మనుషులతో. అందరూ చెప్పండి, ఏం పొందిన మనుషులతో? రక్తముతో కడుగబడిన మనుషులతో. చెప్పండి, రక్తముతో కొనబడిన వ్యక్తులతో, రక్తముతో శుద్ధి చేయబడిన మనుషులతో దేవుడు నిరంతరం నివాసం చేస్తాడు.
అందుకే మనకు దొరికిన ధన్యత సృష్టి అంతటి కంటే మించినది. ఈ లోకంలో ఉండే రాజులు, అధికారులు, మంత్రులు, ప్రధాన మంత్రులు అందరికంటే మించినది. ఒకవేళ దూతల కంటే మించినది. చెప్పండి, ఎవరికంటే మించినది? ఎందుకంటే దేవుడు మా దగ్గరే ఉంటాడు. చెప్పండి, ఎవరి దగ్గర ఉంటాడు? మా దగ్గరే ఉంటాడు. మనకే సమీపంగా ఉంటాడు. వేరే వారందరినీ దూరంగా ఉంచుతాడు. మనతోనే మాట్లాడతాడు. మనమే ఆయనను చూస్తుంటాం, మనమే ఆయనను సేవిస్తుంటాం, మనమే ఆయన ప్రేమను పొందుతాం, మనమే ఆయనకున్నదంతా పంచుకుంటాం. ఎప్పుడు? నిత్యత్వములో. అందరు చెప్పండి, పరలోకములో. ఎంత గొప్ప మందిరం అంటే ఇంత అర్థం ఉన్నది కదా. మొట్టమొదటి అర్థం ఏంటిది? మొట్టమొదటి వచ్చినప్పుడు ఇమ్మానుయేలు అనే పేరుతో వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు. రెండవది, మన శరీరము యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుని ఆలయం. చెప్పండి, శరీరం ఎట్లా ఉంచుకోవాలా? పరిశుద్ధంగా ఉంచుకోవాలా. ఎప్పుడు ఉంచుకోవాలా? మూడవది, కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ ఆరాధన చేస్తుండాలి, స్తుతి చెల్లిస్తుండాలి. ఇంత గొప్ప మందిరం యొక్క అర్థం మన జీవితంలో ఇచ్చిన దేవునికి మనం ఎంతో వందనాలు చెప్పాలి. కొద్దిసేపు మనం దేవునికి వందనాలు చెప్తాం. అందరం మోకరిస్తాం. ఎవరెవరు మోకరించగలరో మోకరించండి. కళ్ళు మూసుకోండి. చిన్న కొరపాక విశ్వాసుల్లో కొంతమందికి మొట్టమొదటిగా తరుణం ఇస్తాం. దేవునికి వందనాలు చెప్పాడు. ఏదో మందిరం ఇచ్చాడు అంతేకాదు, యేసు ప్రభువే మందిరముగా లోకానికి వచ్చాడు. మన శరీరమునే దేవుడు మందిరంగా చేసుకున్నాడు. నిత్యత్వంలో పరలోకములో ఇంకా మందిరాలు ఉండవు. మనమే ఆయనకు మందిరముగా ఉంటాం. అది ఎంత గొప్ప దేవుని ఉద్దేశంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు వందనాలు చెప్పండి. చిన్న కొడపాక విశ్వాసుల్లో కొంతమంది గురువు ఆరాధన చేయండి. అందరూ గౌరవించుకోండి. మౌనంగా ఉండండి. ఎవరు మాట్లాడద్దు. చిన్నపిల్లలు కలుగుతాడు. ఎదురుగా కలుగుతాడు. అందరూ అయ్యా మమ్మల్ని మమ్మల్ని రక్షించబడితే కానీ రక్షకుడు లోకానికి వచ్చిన స్తోత్రం చెల్లించుకుంటున్నారు. ప్రభా నా హృదయాన్ని మీకు ఆనందంగా చూసుకున్నాను. నాకు నిరీక్షించబడితే నేను ఇష్టపడే దేవుడయ్యాన్ని చెల్లించుకుంటున్నాను. నమ్మకం కలిగి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవతమ్మ అయ్యా మళ్ళీ తండ్రి ప్రభా దైవజనులు భక్తి గారి ప్రభా అయ్యా నిర్మించినటువంటి ఈ యొక్క సంఘాలలో ప్రభా అయినా దీనిలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. నాకు